దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు కృప మనకందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై నీ భారమును మోసేటువంటి దేవుడు, నీ భారమును మోసేటువంటి దేవుడు అనేటువంటి అంశము నిమిత్తమై నేటి దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి గ్రంథం భక్తుడైనటువంటి రాజు అయినటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనలు 55వ కీర్తన 22వ చరణం ఇలాగూ లిఖింపబడి ఉన్నది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు రాజు గారు పలుకుతున్నటువంటి మాటని స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపము అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే, ఏ భారం అంటే ఒక స్థలంలో నుండి ఒక వస్తువును ఇంకొక స్థలంలోకి చేర్చాలి అని అంటే, పూర్వకాలంలో మనుషులు వాళ్ళ శక్తిని ఉపయోగించేటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయినందువల్ల బరువులను అంటే ఒక వస్తువుని ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి చేరవేసేందుకు అనేక రకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, అదే రకంగా వెయిట్ లిఫ్టింగ్ మిషన్స్, పవర్ లిఫ్టింగ్ మిషన్స్ రావడం వల్ల ఆ కష్టం అనేటువంటిది చాలా సునాయాసంగా అయిపోతుంది. కానీ ఇక్కడ దావీదు రాజు గారు పలుకుతున్నటువంటి భారం ఏదైతే ఉందో, ఆ భారము ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి మార్చేటువంటి తాత్కాలికమైనటువంటి భారము కాదు, కానీ కొన్ని సంవత్సరాల తరబడి నిన్ను నలిపివేస్తున్నటువంటి భారము నీ హృదయ అంతరంగములో నీవు మోస్తున్నావు. ఆ భారాన్ని నీవు దించి వేసుకోవడానికి ఈ పవర్ లిఫ్టింగ్ మిషన్స్ కానివ్వండి, వెయిట్ లిఫ్టింగ్ మిషన్స్ కానివ్వండి, ఏవి పనికిరావు, నీ బలము కూడా పనికిరాదు. కానీ దానిని నీవు నీ దేవుడైన యెహోవా మీద మోపగలిగితే, నీ దేవుడైన యెహోవా మీద నీవు ఆ పరిస్థితులన్నిటిని కూడా ఆయన మీద మోపి ఆయనకు సరెండర్ అవ్వగలిగితే, ఆయన ఉన్నాడు అన్నటువంటి మాటని నువ్వు స్పృహలోకి తెచ్చుకొని ఇదిగో ఆయనని కీర్తించడానికి నువ్వు ప్రారంభించినట్లయితే, దేవుడు నీ జీవితంలో నీ భారం అంతటినీ దించివేసి ఆయన నిన్ను ఆదుకుంటాడంట. నీతి మంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని జనాంగమా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేటువంటి మాట ఏంటి అంటే, నీ ప్రయాసం ఏదైతే ఉందో, నీ భారం ఏదైతే ఉందో, అది మనుషులతో చెప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. మనుషులతో చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీవు మోస్తున్న భారము కంటే అధిక భారము మనుషులు నీ మీద మోపడానికి ఇష్టపడతారు. అధికముగా నిన్ను కించపరిచేటువంటి మాటలను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. పదే సార్లు నేను మీ దృష్టికి అనేక సందర్భాలు కీర్తనల గ్రంథాన్ని తీసుకురాగలిగినటువంటి ఉద్దేశం ఏంటి అంటే, రాజైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పలుకుతున్నటువంటి నీతియుక్త మాటలన్నిటిని కూడా మనం గ్రహించాలి. ఒక గొప్ప వ్యక్తి ఒక మాటను మనకు చేరవేసినప్పుడు దాన్ని మనం చాలా శ్రద్ధగా ఆలోచించి అర్థం చేసుకుంటాం. అదే ఒక బెచ్చగాడు నీకు ఒక సలహానిస్తే నీవు దాన్ని పట్టించుకో. అందుకనే పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో ఈ దావీదు గారు రాసినటువంటి కీర్తనలు లిఖింపబడడానికి కలిగిన కారణం ఏంటి అని అంటే, జీవితంలో ఏదో సాధించినటువంటి మనిషి చెప్తే కాంది వినని నైజం మానవునిది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యంలో సెలవించాడు. అంటే ఏ మనిషి మాటని నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు, కానీ ఆ మనిషిని చేసిన దేవుని మీదుగా నీవు ఆధారపడగలిగితే ఆ పరిస్థితులను ఆయన మార్చడానికి కలిగినటువంటి సమర్థుడు అనేటువంటి విషయాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి మాట, నీ భారము, నీవు అనుభవిస్తున్నటువంటి ఆ కన్నీరు, నీవు అనుభవిస్తున్నటువంటి ఆ వేదన ఏదైతే ఉందో ఒక కొలికలోకి వచ్చింది. దేవుడు నీ కన్నీరుని చూచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో నీ కుటుంబంలో కలుగుతున్నటువంటి పరిస్థితులని దేవుడు చూస్తున్నాడు. నీ కుటుంబంలో నిన్ను నలిపివేస్తున్నటువంటి పరిస్థితులను దేవుడు చూస్తున్నాడు.
దేవుని మీద ఆధారపడగలిగి ఈ దినాన్ని నీవు కనుక సరెండర్ అవ్వగలిగితే ఆ పరిస్థితులు దేవుడు మార్చి నేను గొప్ప చేసి అభివృద్ధి చేసి నేను ఉన్నత స్థలంలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజా, ఇద్దరి దేవులతో మమ్మల్ని నింపి నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం. పరలోకపు తండ్రి, ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విని సాత్వికమైనటువంటి మనసుతో దానిని అంగీకరించి ఈ దినం ప్రభానైనా నీతో అంటుకట్టబడి జీవించాలని ఇష్టపడుతున్నారో బిడ్డల జీవితాల్లో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. శారీరకంగానూ ఆధ్యాత్మికంగానూ ఆరోగ్యపరంగానూ బిడ్డలను ఉన్నత స్థితిలోకి నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మానసికమైనటువంటి ఒత్తిళ్ల చేత ప్రభానైనా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి దురాత్మ చీకటి అంధకార లూసిఫర్ సమూహాన్ని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. చేతబడి శక్తులు, తాంత్రిక మాంత్రిక శక్తులు, శరీరాన్ని బలహీనపరుస్తున్నటువంటి శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. కుటుంబాలని చీల్చివేయాలని ఇదిగో ప్రయత్నం చేస్తున్న ప్రతి దురాత్మ లొంగిపోవును గాక యేసు నామములో. ఈ దినాన ఏ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నావో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఏ బిడ్డల జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నావో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబంలో జరుగుతున్నటువంటి చీకటి అంధకార క్రియలు యేసు నామములో లయమైపోవును గాక. బిడ్డలకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. జీవితంలో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలు, జీవితంలో ఆయాసాన్ని ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలు, జీవితంలో ఓడిపోయామని ఇదిగో ఏ గురి గమ్యం మాకు లేదని బాధపడుతున్న బిడ్డల జీవితంలో నూతన ప్రారంభాన్ని నీవు ప్రారంభించబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డల మీద ఉన్నటువంటి భారాన్ని, వేదనని, ప్రతి దానిని నువ్వు తీసివేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సహాయ సహకారాన్ని అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విని సాత్వికమైనటువంటి మనసుతో దాన్ని అంగీకరించి ఈ దిన దీవెనలను పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో ప్రతి బిడ్డల కుటుంబ జీవితాల్లో ఆయన కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాల దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డల్ని ఆయుర ఆరోగ్యవంతులుగా మార్చి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సమస్త విధమైనటువంటి పరిస్థితులు నీ చేతిలో పెడుతుంటుండగా ప్రభా, ఓడిపోయాం జీవితంలో అనుకుంటున్న వారికి కూడా విజయాన్ని అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామం నీ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.